గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో 360 రోజులు నీళ్ళు వచ్చేది. ఎక్కడన్నా మోటార్లు రిపేర్ ఉన్నా, ఏదైనా చెల్లెళ్ళకు నీళ్ళు రాకున్నా ఏదో కంతకాల పంటి పొలాల పంటి నీళ్ళు తీసుకుపోయేది. వాస్తవంగా దేవాదుల పని 20 ఏళ్ల కింద మొదలుపెట్టారు. కుంటుకుంటా నడుస్తుంది. కేసీఆర్ దయ వల్ల కొంత స్పీడప్ చేశాం. మేము స్పీడప్ చేసిన దాన్ని కూడా 2 ఏళ్ళ బట్టి ఆగమాగం అవుతాను. ఇప్పుడు ఉదాహరణకు కడివెండి చెర్లకు కానీ, దేవరుప్పులకు కానీ, ఇట్లా ఇసుముల చెర్లకు, బల్మిడి చెర్లకు కానీ, ఇట్లా కడివెండి చెర్లకు కానీ నీళ్లు వాస్తవంగా కాలువలు లేకున్నా శివార్లెంబడి కంతకల పంటి తీసుకుపోయి చెర్లు నింపేది ప్రతి సంవత్సరం. కానీ 3 నెలల ముందే నేను రివ్యూ మీటింగ్ పెట్టి ప్రతి చెరువు నింపేది. ఆకేరువాగు, దేవరుప్ల వాగు కూడా నీళ్లు పోతే బోర్లల్లో బాయిలల్లో నీళ్ళు ఉంటుంది అనేది ఒక ప్రణాళికతో పోయేది. కానీ 2 ఏళ్ల నుంచి అరగోసపడుతున్నారు. పోయిన సంవత్సరం కూడా మీరు చూశారు, ధర్నా చేసి రాస్తారోక చేస్తే అప్పుడు ఏదో మోటార్లు కొద్దిగా రిపేర్ అవుతుందని పోయిన సంవత్సరం కూడా పంటలు ఎండబెట్టారు. ఈరోజు కూడా నేను అంటున్నా, నేను చూశాను, ఇది వారం రోజుల కింద నుంచి నేను అడుగుతున్నా అధికారులు, ఇస్తాం మోటార్లు రిపేర్ ఉన్నాయి, మెయింటెనెన్స్ పైసలు లేవు, అది ఇదని ఏదో కథలు చెప్తున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పటివరకే దాదాపు 1000 ఎకరాల పొలాలు ఎండిపోయినాయి, నాటేసి నేను నోచుకుంటూ చూశాను. గోస పడుతున్నారు, రైతులు ఆగమవుతారు. ఒక వారం రోజులలో 3-4 రోజులలో నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఇక అందుకే రైతులు ప్రతి ఊరి నుంచి ఫోన్ చేస్తున్నారు, అయ్యా నీళ్ళు వస్తలేవు, మీరు వచ్చినప్పుడు నీళ్ళు వచ్చేది, మీరు ఏదైనా పోరాటం చేయండి, మీకు మద్దతు తెలుపుతామని చాలా ఊళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. దానికోసమే నిర్ణయం తీసుకున్నాం. అధికారులతో కూడా మాట్లాడినా, వాళ్ళు ఒక 10 days 15 days అని దాటేస్తాను. మాకు మోటార్లకు రిపేర్ పైసలు లేవు, సరిగ్గా లేదు గవర్నమెంట్ నుంచి అని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. అంటే ఎంత గోసపడుతున్నారంటే, నేను ఏదన్నా పోరాటం చేస్తే సాధించడానికి వదిలిపెట్టేది లేదు. నేను మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టు బాబ్లీ ప్రాజెక్టు కడితే పోరాటం చేసి కోర్టుల కేసేసి 3 నెలలు నీళ్ళు ఇచ్చేటట్టు చేశాను. ఈరోజు కూడా నేను పోరాటం చేస్తా. దేవాదుల పనులు పూర్తి చేయాలి, కాళేశ్వరం నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తా, వదిలిపెట్టేది లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.